దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. గత వారం నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్షియల్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ మళ్లీ 22,500 ఎగువను ముగిసింది. బీఎస్సీ సెన్సెక్స్ ఉదయం 73,830 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 74,376 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 341 పాయింట్ల లాభంతో 74,169 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు లాభపడి 22,508 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 86గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలు ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $71 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $3,004 ఎగువన ట్రేడ్ అవుతోంది.